స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయుడు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు అని తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరు అని అన్నారు. టంగుటూరి 1952లో ఎస్కోట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అని, మన జిల్లాతో ఆయనకు అనుబంధం ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత, డీబీసీ కిడారి సందీప్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషం. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ సందీప్ గారికి జిల్లాధికారులకు, అధికారులకు, ఇంకా సిబ్బందికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకున్నాం. ప్రకాశం పంతులు గారి గురించి కొత్తగా చెప్పవలసిన అంశాలు మన రాష్ట్రానికి సంబంధించి సమగ్రంగా కావండి, రాష్ట్రాల గురించి కానీ, ఆయన చేసిన సభ కానీ, ఆయన పాలన ప్రతిమ కానీ ఎంతో స్ఫూర్తిదాయకం. దానిని భావితరాల వారు అనుసరించాలని, తెలుసుకోవాలని, పాటించాలని ఆయన యొక్క భావాలతో, ఆయన యొక్క స్ఫూర్తితో ముందు తరాలు కూడా నడవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు దీన్ని అధికారికంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని అనౌన్స్ చేయడం, మనం ప్రతి ఏడాది దీన్ని కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందు కూడా రాష్ట్రాలకి, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఇందాక దీపావళి గారు చెప్పారు, ఈయన గురించి ఈయన దేశాభివృద్ధి కాదు, రాష్ట్ర సమయం కాదు, మన జిల్లా కూడా అనుభవం ఉంది అన్న విషయాన్ని ఇందాక తెలియజేస్తున్నారు. మన ఎస్కోట ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం జరిగింది 1952లో. సో మన జిల్లాలో కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది. సో ఆయనకి స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని, నేర్చుకుని, అనుసరించి పాటించవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చిన బీసీ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.